నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న గుడిలో జరిగిన ఘటనను నిరసిస్తూ సిపిఐ నేతలు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుమ్మెర నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబాలపై రెడ్లు జరిపిన అమానుష దాడి చేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. కుల అహంకారంతో దాడులు జరిపి పాప మరణానికి కారకులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసు యంత్రాంగం రెడ్లకు అనుకూలంగా ఉండడం దుర్మార్గమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. హోంశాఖ తన వద్దే పెట్టుకున్న రేవంత్ దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నియంతల వ్యవహరిస్తున్న రేవంత్ తెలంగాణలో శాంతి భద్రతలు గాడి తప్పడానికి కారణమవుతున్నారని దుయ్యబట్టారు. నిందితులపై చర్యలు తీసుకుని పోలీసులను వెంటనే సస్పెండ్ చేయకుంటే సిపిఎం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న గుడిలో జరిగిన ఘటనను నిరసిస్తూ సిపిఐ నేతలు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ధర్నాకు దిగారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, అప్డేట్స్ ఏంటి యాసర్? ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర అమానుష ఘటన అందరినీ కలిసివేస్తుంది. కుమ్మెర ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే అన్ని ప్రజా సంఘాలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కుమ్మెర ఘటనను నిరసిస్తూ ఇవాళ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద సిపిఐతో పాటు కొన్ని ప్రజా సంఘాలు తమ నిరసనను ఇవాళ వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. అసలు ఈ రాష్ట్రంలో ఏం పాలన జరుగుతుందని ప్రభుత్వాన్ని సిపిఎం నేతలు అయితే ప్రశ్నించారు. ఏదైతే జాతరలో పసికందు హత్య రజక దంపతులు సిపిఎం జాన్ వెస్లీ అన్న పరిస్థితి ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం చాలా బాధాకరమని ప్రజా సంఘాల నేతలు విమర్శిస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే జాతరలో రజక కుటుంబంపై కర్కశంగా దాడి చేసి చిన్నారి మృతికి కారణమైన అగ్రకులానికి చెందిన రెడ్డిలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే జాతర సందర్భంగా ఎవరైతే ఆలయ దర్శనం కోసం వచ్చిన రజక దంపతులను టికెట్లు లేదని కారణంతో వారు గుడిలోకి రానివ్వలేదని కాళ్లపై పడి దండం పెట్టిన ఆ దంపతులను విచక్షణ రహితం కొట్టడం ఏంటని ప్రధానంగా అయితే నిలదీశారు. పసిబిడ్డలు అని కనీసం కనికరం లేకుండా కూడా తండడం, చిన్నారి మృతి చెందడం అందరినీ కలిసివేసిన పరిస్థితిని నేపథ్యంలో అదేవిధంగా బాధితుల్లో న్యాయం చేయాల్సిన పోలీసులే అగ్రకులాల పెత్తదారులకు వంత పాడుతున్నారని విమర్శించారు. దీనిపై ముఖ్యమంత్రి చెప్పాలని కోరారు. హోంమంత్రిత్వ శాఖ రేవంత్ రెడ్డి పైన ఉంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కనీసం సోయి ఈ ముఖ్యమంత్రి లేకపోవడం అనేది చాలా బాధాకరమని సిపిఎం నేతలతో పాటు ప్రజా సంఘాలు ప్రధానంగా హెచ్చరిస్తున్నారు. వెంటనే జాతరలో చిన్నారి హత్యకి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సునీత, థ్యాంక్ యూ యాసర్.